రికవర్ చేయడం కోసం అయితే ఈ వైమ్రాల్ మందు ఇందులో వేయండి. ఈ కోడిపిల్లలకి ఇప్పుడు సపరేట్ చేశాను. ఒక ఫీడర్ ఒక డ్రిక్కర్ తెచ్చాను, తీసుకొచ్చి సపరేట్ చేశాను. ఈ 6 ఇవి 6 మాత్రమే ఇందులో ఉండాలి, ఎందుకంటే చిన్న కోడిపిల్లలు కాబట్టి ఇవి సపరేట్. నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే న్యూ ఇయర్. సో ప్రతి ఒక్కరు కూడా అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్. సో 2025 మొత్తం చాలా బాగా అయితే అయిపోయింది. ఇప్పుడు 2026లో అయితే అడుగుపెట్టాము. అందరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ 2026లో మీ డ్రీమ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో అసలు విషయం ఏంటంటే చాలామంది కోడిపిల్లలు రెక్కల కిందికి వేసుకొని పోతున్నాయి. సో మాది కూడా ఒక కోడిపిల్ల అలాగే. అసలు మాది ఎందుకు అలా అయింది ఏంటి అనేది నేను పైకి వెళ్ళాక చూపిస్తాను. సో అలా అయినప్పుడు ఏం చేయాలనేది అంటే ఇక్కడ చూడండి, ఇగో విమ్రాల్ అయితే ఇలా కనిపిస్తుందిగా. విమ్రాల్ ఇది ప్రతి ఒక్క వెటనరీ షాప్లో ఉంటుంది, చిన్న వెటనరీ షాప్లో కూడా ఉంటుంది. అది తీసుకొచ్చి అయితే ఫస్ట్ ఇలా ఊపండి. అసలు కోడిపిల్లలు రెక్కలు ఎందుకు కిందికి వేసుకుంది అనేది నేను పైకి వెళ్ళాక చెప్తాను. ఊపిన తర్వాత ఇక ఈ చిన్న ఉన్నది కదా, ఇది 1/2 లీటర్ డొక్కు. 1/2 లీటర్లో ఒక 1 ml అయితే వేసాను వాటర్. 1 ml వాటర్ లిక్విడ్ అయితే 1 ml వేసాను. ఇందులో ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే పోసాను. ఈ నీళ్ళు కోడిపిల్లకు పెట్టాలి, చూపిస్తాను పైన. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, వీటి ఏజ్ ఏమో ఇప్పుడు 22 డేస్. ఇవాళ అయితే ఫుల్ వ్యాక్సిన్ అయితే వేయాలి. వేస్తాను ఈవినింగ్, ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇవంతా ఒకటే బ్యాచ్. సో అన్నీ ఒకటే రోజు పుట్టినాయి కాబట్టి, అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే సేమ్ ఏజ్ కాబట్టి. అన్నీ ఒకటే రోజు పుట్టినాయి, 10th పుట్టినాయి ఇవి. ఇవాళ ఫస్ట్ ఈ నెలలో 31 రోజులు కాబట్టి 22 రోజులు వీటి వయసు. ఇయో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కోడిపిల్లల వయసు వచ్చేసి ఇప్పుడు ఎంత అంటే 15 రోజులు వీటి వయసు. వీటికి రెండింటికి ఒకటేసారి ఫుల్ ఫ్యాక్స్ ఇస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటి వయసు వచ్చేసి 1 వీక్. అర్థమైంది కదా. అయితే విషయం ఏంటంటే ఈ బాక్స్లో ఉన్నాయి కదా 15 రోజుల కోడిపిల్లలు, ఈ కోడిపిల్లలు కూడా వాటితో పాటే ఉండే. నేను అనుకున్నా కదా కలిసి ఉంటే అలా వెయ్యొద్దని నాకు తెలుసు, బట్ మనకు ప్లేస్ లేక కలిసి ఉంటేలే అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఈ బాక్స్లో వేసాను. ఈ బాక్స్లో వేసేసరికి ఆ 15 రోజుల కోడిపిల్లలు ఏం చేసాయంటే వీటిని తొక్కేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా కోడిపిల్ల. ఇక ఈ కోడిపిల్ల ఏంటంటే దాని కాలు ఇరిగిపోయి ఇంకా లేవకుండా అయిపోయి, ఫీడ్ తినకుండా అయిపోయి వీక్ అయిపోయింది. ఇక చూడండి. సో అది రికవర్ చేయడం కోసం అయితే ఈ వైమ్రాల్ మందు ఇందులో వేయండి. ఈ కోడిపిల్లలకి ఇప్పుడు సపరేట్ చేశాను. ఒక ఫీడర్ ఒక డ్రిక్కర్ తెచ్చాను, తీసుకొచ్చి సపరేట్ చేశాను. ఈ 6 ఇవి 6 మాత్రమే ఇందులో ఉండాలి, ఎందుకంటే చిన్న కోడిపిల్లలు కాబట్టి ఇవి సపరేట్ ఉండాలి. ఇలా గ్రేడింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇదైతే కంపల్సరీ రికవర్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇక చూడండి ఎన్ని కోడిపిల్లలు ఉన్నాయంటే 6 కోడిపిల్లలు ఉన్నాయి ఇక్కడ. 6 ఇది ఒక్కటి మాత్రం డ్యామేజ్ అయిపోయి వీక్ అయిపోయింది. ఇవాళ ఇంతకుముందు గ్రేడింగ్ చేసి సపరేట్ చేసి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా, 100% అయితే రికవర్ అవుతుంది, అందులో తేడా ఏం లేదు. బట్ వీటిని మాత్రం మళ్ళీ పెద్ద కోడిపిల్లలు వేస్తే ఇవి కూడా మళ్ళీ చనిపోతాయి. మీరు చాలామంది అడుగుతుంటారు కోడిపిల్లలు కారణం లేకుండా చచ్చిపోతున్నాయి సార్ అని. ఇది కూడా ఒక మెయిన్ కారణమే, ఎందుకంటే పిల్లల్ని ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకోవాలి. గ్రేడింగ్ చేసుకుంటూ సపరేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటే కోడిపిల్లలు అయితే రికవర్ అవుతాయి, లేకుంటే కష్టం అవుతుంది.